అమ్మకి జై మమ్మగన్న మాత జై తల్లి. నమస్తే అండి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే పదే పదే చెప్తున్నాను. ముక్కోటి ఏకాదశి రోజు ఒక పూజ మొదలేశాను. చక్కగా ఆరోగ్యాలు, ఇద్దరు బాలలు ఆడవాళ్ళే చక్కగా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉన్నారు. వాళ్ళ గృహానికి షేర్ఫిందర్ కూడా చేసి పెట్టాను. చక్కగా వాళ్ళు వచ్చి ఇవాళ అలంకరణ వాళ్ళదేనండి, చూడండి. అలాగే వాళ్ళు నేను రమ్మన్నప్పుడల్లా వచ్చేసి అమ్మవారికి అభిషేకం చేయటం ఏంటి, చక్కగా పసుపు కుంకాలు కొబ్బరికాయలు ఇవన్నీ ఆయిల్ కొట్టినాయండి. వాళ్ళ చూడండి చక్కగా జోస్ గీయడం అలా చేస్తున్నారు. చక్కగా అలా వడ్డెక్కేస్తున్నారు చాలామంది. ఒక ఆమె గారు ఏమందంటే మొన్నండి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో, హైదరాబాద్ కూడా కాదు, హైదరాబాద్కి వెళ్ళే రూట్ అని, విజయవాడ నుంచి ఇటు మైలవరం వెళ్ళే రూటు అనుకోండి. నేను ఇలా జరుగుతుందమ్మా నీకని చెప్పాను. అంతలోకి ఒక అనుకోని సంఘటన కనపడి ఇలా జరిగిందని ఆ దైవశక్తి చెప్పంగానే, అన్నయ్య నేను నీకు ముందే చెప్పానుగా అని అందంట. ఇవాళ ఆమె ఎలాంటి పరిస్థితి అంటే, అదే భగవంతుని వేళాకోళం చేస్తే అలాగే ఉంటుంది, అర్థమైందా? కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు హ్యాపీగా వచ్చింది, అంతా చేసింది. ఎప్పుడు కూడా మనుషులు అన్నట్టుగా దేవుళ్ళు అంటే వాళ్ళ కళ్ళు ఏమనుకున్నారా ఏంటి, వాళ్ళకి చెవులు ఏమనుకున్నారా ఏంటి, వాళ్ళ కాళ్ళు ఏమనుకున్నారా ఏంటి, వాళ్ళకి మనుషులు ఏమనుకున్నారా ఏంటి? వాళ్ళు లేదు మనం ఏడన్నాం. వేళాకోళం చేస్తాక ఏమన్నా పక్కింటి పుల్లయ్య వెనకింటి ఎల్లయ్య అలా చేయకూడదు. చక్కగా వచ్చారండి, హ్యాపీగా డబ్బు బాగా ఖర్చు పెట్టినారు, ఆనందంగా ఉన్నారు. చక్కగా ఇలా పొంగళ్ళు పెట్టారు. సరదాగా నాకు కొంచెం డబ్బులు కూడా ముట్ట చెప్పారు. హ్యాపీ. చాలు, నేను ఒక ఫోన్ కొనుక్కున్నాను, అర్థమైందా? నేను ఒక ఫోన్ కొనుక్కున్నాను. ఈ ఫోనే పాపం మీరు కొనుక్కొచ్చుకుని వెళ్ళి చూసారా. మరి అదేనండి, ఎప్పుడూ కూడా నేను వస్తానండి, నేను సికింద్రాబాద్లో ఉన్నాను, మద్రాసులో మీరు పూజ చేయండి, అక్కడ నా పేరు పెట్టారు కదా, ఆ పేరుకి తాయిది కట్టమని ఉన్నారండి బాబు. ఏంటంటే ఈ దేవుడికే పంగనామాలు పెడుతున్నారు. అసలు వెంకటేశ్వర స్వామి గారికి ముందు పంగనామాలు ఉంటాయి, ఆ పంగనామాలు ఇంకా పెడతారు, మొండని పెట్టేవాళ్ళు ఉన్నారు. అలాగే నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎందుకు చెబుతానండి, ఈ మధ్య ఫోటో పంపిస్తాం, ఇది చూసి చేయండి. ఏం చూసి చేసేది? నేను ఇక్కడ గంట మొదలు కూడా కూర్చోవడమే, ఏముండదు. వచ్చి ఇక్కడికి మీకు బాగోట్లేదు, డాక్టర్ దగ్గర అన్నారు కదా, డాక్టర్ కూడా భగవంతుడే తెలుసా మీకు? డాక్టర్ గారు కూడా చెప్తున్నా, వాళ్ళు భగవంతులే. మీకు ఏదైనా పరీక్ష చేసి ఓహో ఇది అని చెప్తారు వాళ్ళు. అది ఏదన్నా అంతుపట్టినప్పుడు నా దగ్గర రండి, నేను దానికి ఇలా చేసి పెడతాను. అంతేగాని నేను ఇక్కడ ఉన్నా కానీ మరి కలకత్తాలో హిల్ ఉంది, అది ఎప్పుడో చెప్పమంటున్నారు. అది కుదరన పని, రావాలి ఇక్కడికి. ప్రతి ఒక్కరికి కూడా చెబుతున్నా, రండి. ఇన్ని ఫోన్లు వస్తున్నాయి నాకు రోజు. ఇప్పుడు నాకు వద్దు బాబు, చెబుతాను. 500 బాగా తీసుకోవడం, బాగా ఉందనటం, గవ్వలేయటం, అంజనీ తీసి చెబుతున్నాను, ఓకే అంటున్నారు, అంతవరకే. రేపు వచ్చే లేదు మనకు అనవసరం. అలాగే గవ్వలేస్తాయి ఇక్కడ, అర్థమైందా? గవ్వలేయటం అంటే ఈ గవ్వలు అంజనీ గీస్తాను, అదే మీకు చెప్తాను చక్కగా. ఇగో ఈ గవ్వలే కదా, అంజనీ గీసి మీ ఫోను లైన్లో ఉంటుంది, ఒక ఫోన్లో ఇక్కడ గవ్వలేస్తా, మీకు వీడియో చూపిస్తా, మీ ప్రశ్నలు అడుగుతూ ఉంటాను అనమాట. చాలామంది 100% చక్కగా ఓకే అనుకుంటున్నారు, సరదాగా చెప్పుకుంటున్నారు, ఆనందాలు పొందుతున్నారు. ఇవాళ ఏంటి తెలుసా, ఇలా చేసిన వాళ్ళు రేపు ఏమైనా వీడియోలు పిలిచినా కూడా వస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఏం తెలుసా, ఇంకా డెవలప్ అవుతాం మనం. ఏం తెలుసా, ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి రోజు బట్టి లెక్కేసుకోండి. 3 నెలలు 15 రోజులు, 13 రోజులు అవుతుంది ఇప్పుడు వరకు. హ్యాపీ వచ్చారు, చక్కగా చేసుకున్నారు, ఆ తల్లి మమ్మల్ని కాపాడింది అన్నారు, అంతే. అంతేగాని మేము బొంబాయి నుండి మాకు పూజ చేయండి అంటే అడుగుది రావాలి.
అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు, జై మాతాకి జై. మీ కుటుంబంలో ఎలాంటి గ్రహపాట్లు దుష్ట పేదలతో బాధపడుతున్న వారు రండి. ఇంకొకటి ఛాలెంజ్ చెప్తున్నానండి. ఛాలెంజ్ అంటే ఏంట్రా అని కాదు, ఛాలెంజ్ అంటే నేను చెయ్యగలను. ఎవరన్నా పరిస్థితి బాగాలేదనుకోండి, నన్ను రప్పించండి ఇంటికి. ఒక మహాతల్లి అంటది, అయ్యో మా ఇంటికి రాకూడదండి, మీరు అడుక్కునేవాళ్ళు, మరి ఏదన్నా మేము కోటీశ్వరులు, మా ఒంటి నిండా బంగారం ఉంటుంది, మేము తీసుకుంటాం ఏంటి? భగవంతుడు, నేను ఎప్పుడు భగవంతులో మునిగి తేలుతానండి. తెలుసా మీకు? ప్రతి నామాలు చెప్పిస్తూ ఉంటా. ఇగోండి మామూలు నామాలు చెప్పించను అనమాట. సకల దేవతలను వేడుకుంటా. నాకులాగా చేసేవాళ్ళు ఎవరంటే చూడండి, చెప్పండి. నేను వచ్చి అక్కడికి చూడండి, ఎన్నో మంత్రాలు చెప్పించుకుంటా ఉంటా. కూర్చొని నైట్ అంతా కూర్చుంటాను. మహా అయితే ఒక అరగంట పడుకుంటానేమో, గంట పడుకుంటానేమో. అలాగే నా దైవశక్తి, నా దైవాన్ని, నా మొరని ఆలకించి నా దగ్గరికి వచ్చే భక్తులకి మేలు చేయాలని ఆ నాగుని, ఆ నాగమ్మ తల్లిని వేడుకుంటున్నాను. భూమి మీద ఉన్న జీవరాశులు మనందరూ కూడా పాటిపడిన చల్లగా కోరుకుంటున్నాను. ఊరు గ్రామంతో కోరుకుంటున్నాను. జై నాగు. ఎవరైనా బాబు నాకు ఫోన్ చేయండి మీ సమస్యలు ఉంటే. అంతేగాని మీరు హిందూ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు. నేను ముస్లిమ్సే, నేను హిందువే, నేను క్రిస్టియన్సే. నేను దేనికైనా సిద్ధంగానే ఉంటానండి. అంతేగాని ఈడు నాయుడు, ఈడు రెడ్డి, ఈడు చౌదరి ఇలాంటిది ఉండదు. ఈడు గవర్నమెంట్ ఉండదు. నాకు అందరూ నాకు ఒకటే. ఇప్పుడు మీ చర్చిలో ఫంక్షన్ పెట్టినారా, పిల్లలు వస్తాను, నేను పోయి చేస్తాను. అభ్యా లేదు. మీ ముస్లిమ్సా చెప్పండి, వచ్చేస్తాను. సరదాగా వస్తాం, మా ఫ్యామిలీతో వస్తాం. నా భార్య, నేను, నా కొడుకు ముందు సరదాగా వస్తాం. వీడియోగా పెట్టుకోండి కావాలంటే. ఛాలెంజ్ ఎంతకంటే ఛాలెంజ్ చేసిపోయి ఎవడండి బాబు. చక్కగా నేను చెప్పినట్టు చేసుకోండి. మీ జీవితాలు పచ్చగా లేకపోతే ఎక్కడ నిలబెట్టి అడగండి నన్ను. అది ఛాలెంజ్. అంతేగాని బొంబాయిలోని మా ఫోన్ చేయండి, ఆ కలకత్తా మా ఫోన్ చేయండి అంటకాదు. జై తల్లి మాతాకి జై, మాతాకి జై, అమ్మలగన్నమ్మకి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం లోఖండేశ్వరాయ నమో నాగేంద్రే నమః. జై మాతాకి జై. నాగేంద్ర ఓం భగవతే నమః. నమో ఆదిశేషాయ లోకండేశ్వరాయ నమః. నమో నాగేంద్రే నమః. జై తల్లి జై, మాతాకి జై, అమ్మల గన్నమ్మకి జై, ఓం గన్నమ్మ తల్లికి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం నమో నాగేంద్రే నమః. నాగమ్మ తల్లి నమః. లోకండేశ్వరాయ నమః. జై నాగమ్మ తల్లికి జై. సకల దేవతల్ని, సకల వేడుకున్న తల్లి మాతాకి, భూమి మీద జీవరాశులు మనం అందరూ కూడా చల్లగా కోరుకున్నాం. తల్లి మాతాకి జై. మాత జై తల్లి. ఓం భగవతే నమః.